మీరు గతంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మర్చిపోయి లైఫ్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ 3 సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం ఖాళీగా ఉన్న టైంలోనే మనకి అనవసరమైన థాట్స్ ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అందుకని మీరు ఫ్రీగా ఉండకుండా ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ కోసం బిజీగా వర్క్ చేస్తూ ఉండండి. టిప్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్సెప్ట్ ద పాస్ట్. ఏ విషయమైనా సరే మనం యాక్సెప్ట్ చేయకపోతేనే మనకి ప్రాబ్లంగా ఉంటుంది. వన్స్ యాక్సెప్ట్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సో అందుకని మీ గతంలో ఏం జరిగినా సరే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయండి. థర్డ్ టిప్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ప్రెజెంట్ మూమెంట్లోనే ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే పూర్తి ఫోకస్ చేయడం, నడుస్తున్నప్పుడు వాకింగ్ మీద ఫోకస్ చేయడం, బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం, ఇలాగా మీ మైండ్ని ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్లోనే ఉండేలా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే పాస్ట్ని తలుచుకుంటూ బాధపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంటెంట్ నచ్చితే మన పేజ్ని ఫాలో చేయండి.